శుభములు తెలియజేస్తా ఉన్నాను. మార్పు చెందవా, నువ్వు మార్పు చెందవా, నీ బ్రతుకును మార్చుకోవా అంటూ మీ దగ్గరికి వచ్చిన్నాం. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు మమ్మలను మార్చి ఉన్నాడు, తన బిడ్డలుగా మమ్మలను చేసుకున్నాడు. ఆయన యందు విశ్వాసం ద్వారా, ఆయన్ను అంగీకరించడం ద్వారా ఆయన బిడ్డలుగా ఉండడానికి, నిత్య జీవానికి వారసులుగా మమ్మల్ని చేసి ఉన్నాడు. ఇదిగో మా పాపములను, మా అతిక్రమాలని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఒప్పుకొని విడిచిపెట్టగా, యేసుక్రీస్తు మమ్మల్ని పరిశుద్ధపరిచి ఆయన బిడ్డలుగా మమ్మల్ని అంగీకరించి సమృద్ధి జీవాన్ని, నిత్య జీవాన్ని మాకు ఇచ్చి ఆయన రాజ్యంలో స్థానాన్ని మాకు అనుగ్రహిస్తున్నారు. తెలియజేస్తా ఉన్నాము. భారం మోసుకుంటున్న సమస్యలారా దయదికి రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తానని ప్రభువైన యేసుక్రీస్తు సెలవిస్తా ఉన్నాడు. ఈ లోకంలో ఎన్నో ప్రయాసాల చేత మానవుడు బ్రతుకుతా ఉన్నాడు. కారణం ఏంటంటే మనిషిలో ఉన్న పాపం. ఏ భేదం లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారని దేవుని వాక్యం మనకు సెలవిస్తా ఉంది. గనక పాపం లేని వాడంటూ దేవునికి వ్యతిరేకమైన పనులు చేసేవాడు ప్రతి ఒక్కరూ మనిషి పాపము చేస్తా ఉన్నాడు. పాపం లేనివాడు ఎవడూ లేడు, చెడుతనం లేనివాడు ఒకడూ లేడు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని దేవుడు వాక్యం సెలవిస్తుంది. కనుక మనకందరికీ రక్షకుడైన, పరిశుద్ధుడైన, లోక రక్షకుడైన, మోక్షానికి అధిపతి అయిన ప్రభువైన యేసుక్రీస్తు అవసరమైనాడు. ఎందుకంటే ఆయన మాత్రమే మన పాపాల నుండి, శాపాల నుండి, నరకాగ్ని నుంచి రక్షించే పరమరక్షకుడు. మనం ఒకవేళ ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించకుండా, ఆయన్ని రక్షకుడిగా స్వీకరించుకోకుండా, పాపాలు యేసు చెంత ఒప్పుకోకుండా ఈ లోకంలో జీవిస్తే పాపం వల్ల జీవితం మరణమని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం పాపంలో ఉంటే, చచ్చిపోతే నరకంలోకి వెళ్ళిపోతాం, అనగా పాతాళానికి వెళ్ళిపోతాం, అగ్ని ఆరని ఆత్మ చావని స్థలానికి వెళ్ళిపోతాం. దాన్ని తప్పించుకోవడానికి, పాపం నుండి విముక్తి పొందడానికి, మోక్షాన్ని చేరడానికి ప్రభువైన యేసుక్రీస్తు నీ కొరకు, నా కొరకు 2026 సంవత్సరాల క్రితము సర్వ మానవాల పాప పరిహారం నిమిత్తం పరిశుద్ధ రక్తం చెందించలే మనుషులకు పాప క్షమాపణ లేదని యేసుక్రీస్తు ప్రభువుల వారు మనందరి పాప పరిహారం నిమిత్తం, మనందరి పాపాలు క్షమించడానికి, మనకు విమోచన కలుగజేయడానికి యేసుక్రీస్తు తన పరిశుద్ధ రక్తాన్ని గొల్గొతా కొండపైన ఆయన రక్తాన్ని కార్చి మరణించి తిరిగి లేచి మనల్ని నీతిమంతులుగా తీర్చడానికి ఆయన తిరిగి లేచిన దేవుడిగా ఉన్నాడు. ఇదిగో ఆయన అంటున్నాడు, నేనే మార్గంలో, సత్యము, జీవుడు, నా ద్వారా తప్ప ఎవడు పరలోక రాజ్యానికి వెళ్ళడని, తండ్రి యొద్దకు రాడని, అనగా పరలోకానికి వారసుడు కాలేడని. ఇదిగో నిన్ను నన్ను రక్షించడానికి ఏకైక మార్గం, ఒకే మార్గం ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. ఆయన తప్ప నీ పాపాన్ని క్షమించడానికి ఇంకెవరూ లేరు. ఆయన తప్ప నీ యొక్క